మార్కెట్స్లో అన్సర్టెనిటీ వస్తుంది అని అంటే ఖచ్చితంగా వస్తుంది. మీకు బంగారం రేట్లు తారాస్థాయికి పోవడం కూడా జరగవచ్చు, బంగారం రేట్లు కూడా పెరగవచ్చు, డాలర్ చాలా వీక్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ఇది అమెరికాకి ఏ రకంగా ఎఫెక్ట్ ఇస్తుంది అని అంటే ఇప్పుడు సుమారు 7,50,000 పర్ డే ఎవరైతే ఉన్నారో వర్కర్లు వాళ్ళకు డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. ఎయిర్పోర్ట్స్లు ఓపెన్ అవుతాయి బట్ స్టాఫ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళు వితౌట్ పేమెంట్లో పనిచేస్తుంటారు కాబట్టి. సోషల్ సర్వీసెస్ ఖచ్చితంగా డిలే అవుతాయి, ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ అవుతాయి. అమెరికాలో ఏదైనా డిస్రప్షన్ అయింది అని అంటే ఖచ్చితంగా ప్రపంచ దేశాలలో జరుగుతున్న ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో కాన్ఫిడెన్స్ కొంచెం షేక్ అవుతుంది. ఎయిర్లైన్స్, టూరిజం, గ్లోబల్ ట్రేడ్స్ ఇవన్నీ ఎక్కడెక్కడైతే ఉంటే ఇక్కడ జట్కా పడుతుంది. ఇండియాకు, యూరోప్కి, జపాన్కి ఇది ఎట్లయితుంది అని అంటే ఖచ్చితంగా అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి దీని రిపల్స్, దీని అలలు మనకు కనిపిస్తాయి. డైరెక్ట్ ఇంపాక్ట్ భారత్ మీద ఏముంటుంది గిరీష్ అని అంటే ఆల్రెడీ సెన్సెక్స్ మీద లైట్గా జట్కా పడడం మొదలైంది. భారత్ ఇన్వెస్టర్లకు ఏముంటుంది అని అంటే హెడ్జ్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉంటాయి కదా, అంటే గోల్డ్ ఇవన్నీ ఇక్కడ కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. డొమెస్టిక్ గ్రోత్ సెక్టార్స్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా, కన్జంప్షన్ ఎక్సెట్రా ఇక్కడ పానిక్ సెల్లింగ్ కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.